అమ్మవారు వేరుగా చూడటం అంటే అదే మాయ. అమ్మవారే నేను అని రావాలి నీకు. నేను ఆవిడ గర్భంలో ఉండి ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు మనం అందరం అమ్మవారిలోనే ఉన్నామని. బయట పడినా కూడా అమ్మవారిలోనే బయటపడ్డాం. ఈ భూమంతా కూడా మండలం అమ్మవారు యొక్క గర్భంతో సమానం. అలా అర్థం చేసుకోవాలి. మూలాధారం అంటే అదనమాట. హ్మ్. అమ్మవారి స్వాధిష్టానం కింద అని. చాలు అక్కడికి చాలులే అమ్మ. ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు. ఆవృత అంటే అది. ఇలా ఇంత డీటెయిల్‌గా ఎవరు చెప్పడు. ఇంత డీటెయిల్‌గా ఎవడు చెప్తాడు. ఏ చవట చెప్పడు. వాడికేం తెలుసు వాడి బొంద తెలుసు. ఇది అమ్మవారి కృప ఉండాలి. ఎందుకంటే సామాన్యులకు గూడా వాళ్ళకి పాపం ఆహ్, ఆ దృష్టి వాళ్ళకున్న దృష్టిలో అమ్మవారిని నిలిపే ప్రయత్నం చేస్తున్నాను. ఓహో! ఇదా అమ్మవారంటే అని. అప్పుడన్నా వాళ్ళకి తెలుస్తుంది. అవును కదా! మనం ఎందుకు ఈ మతాల గురించి, కులాల గురించి కొట్టుకుంటున్నాం అనే వైరాగ్యం వాళ్ళలోకొస్తుంది. అందరం ఒకటే కదా! ఆ దేవుడి కడుపులోనే మనం అందరం ఉన్నాం గదా! మళ్ళీ ఇంకో దేవుడిని ఎందుకు నేను సృష్టించాలి? ఇది నా మాయ కదా! అజ్ఞానం కదా! అనే ఆ యొక్క సెల్ఫ్ ఇది రావాలి. అనలిటికల్ మైండ్ రావాలి. అనలిటికల్ మైండ్ అన్నాను. సెల్ఫ్ అనలిటికల్ మైండ్. తర్కం రావాలి. తర్కం వలన నువ్వు చివరికి ఒకటి ఉన్నది స్వామి అని ఒప్పుకుంటావు. నువ్వు 10లో ఉండి 9 మంది దేవతలు నా పైన ఉన్నారు స్వామి అంటే ఎట్లా? ఆ 9 మంది ఎలా వచ్చారు? వీళ్ళందరికంటే పైన ఒకటి అనేది ఉంది గదా! ఆ ఒకటి ఉంది కాబట్టి 2 వచ్చింది గదా! 2 ఉంది కాబట్టి 3 వచ్చింది గదా! నువ్వు 10 అనే దేవతని చాలా గొప్ప దేవత. మా మతం వేరు, మా కులం వేరు, మా దేవత 10వ దేవత. వేరు ఎందుకు జూస్తున్నావు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? 1 నుంచి వస్తున్నారు. 1+1 2 అంటున్నావు. 2+1 మళ్ళీ 3 అంటున్నావు. 3+1 4 అంటున్నావు. వీళ్ళందరూ గూడా ఒకటి నుంచి అందులో ఒకటే దేవత వస్తోంది. ఏకము, అనేకము కావటం. హ్మ్. ఇది నగ్న సత్యం ఇది. ద నేకెడ్ ట్రూత్. సత్యం ఇది. ఎవ్వరు నోరు మూసుకొని కూర్చుంటారు మన దగ్గర. ఒకటి లేకుండా ఏందా అంతమంది దేవతల్లో అన్ని మతాలు, అన్ని కులాలు అంత వీళ్ళందరూ ఆ పైన పరిపాలిస్తున్నారా? ఎవరు మాయలో పెడుతున్నారు? ఎందుకు సత్యమైన జ్ఞానాన్ని ఎందుకు ఇవ్వరు? అవునా? సత్యం ఎందుకు చెప్పరు? ఎందుకు దాన్ని దాస్తారు? మతాల్లో ఉన్నవాళ్ళు, మతాధికారులు వీళ్ళందరూ, పీఠాధిపతులు వీళ్ళందరూ గూడా అసలు సత్యం చెప్పరు. తెలుసా? ఎందుకంటే వాళ్ళ మతాల ఉనికి ఉండదని చరిత్రలో. స్వార్థం అది. అంతే. అంతకంటే ఇంకేం లేదు. శ్రీ విద్య అంటే ఇప్పుడన్నా మీకు అర్థమైందా శ్రీ విద్య? ఎంత అమ్మవారి కృప ఉంటే మీకు ఇటువంటి ఆ! విశ్వరూప దర్శనం, ఒక గురు పరంపరకి మనం సంబంధం పెట్టుకొని హ్మ్. ఇన్ని సత్యాలు తెలుసుకొని, అనుభూతి చెంది, యోగము చేసుకొని, ధ్యానము చేసుకొని, జ్ఞానివై, యోగివై లయాన్ని పొందుతున్నాం. అవునా? వాడెవడండి మీకు తీర్థం ఇస్తే నీకు జీవన్ముక్తి ఇచ్చేవాడు? అవునా? ఎవరిస్తున్నారు? జీవన్ముక్తి మనుషుల చేతిలో ఉంటుందా? అదే మాయ. తార ఐదవ నామము అశ్వారూఢధిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత. తా తీసుకున్నాడు, రా తీసుకున్నాడు. తార. తార అంటే ఏమిటి? తార అన్న ధ్రువము. దక్షిణ ధ్రువము ఇలా అంటాం గదా! నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం గదా! అట్లా ఈ సృష్టికొక ఏది మూలము? మనందరం ఎక్కడి నుంచి వస్తున్నాము? ఓంకారం నుంచి వస్తున్నాం గదా! నాదము నుంచి, శబ్దము నుంచి, ఈ అక్షరము. అక్షరము నుంచి స్థూల సృష్టి. ఇలా వస్తోంది గదా! తార అన్న ధ్రువము, ధ్రువము అన్న బ్రహ్మ పదార్థమునకు నాద స్వరూపమైన ఓంకారం. ఓంకారము నుంచి మనందరూ ఆత్మలు వచ్చెయ్యని.
ఈ ఆత్మ, ఈ యొక్క ఓంకారమే నీకు ఈ ఈ కాంతియే ఏమవుతోంది? పంచ పంచీకరణ జరిగి, అంటే నీటి నుంచి మనం శరీరం ఎలా వచ్చిందమ్మా నీది? నీటి నుంచి వచ్చింది కదా! నువ్వు ఆ దశలో ఉన్నప్పుడు నీకు శరీరం ఏది? కాలేది? చెయ్యేది? నాదమే గదా నువ్వు. నీటి పైన ఏముంది? నాదము. నాదము నీరైంది. శుక్ర శోణితములైనది. శుక్ర శోణితముల నుంచి నీకు అండము, పిండము అవుతున్నది అని చెప్తున్నాడిక్కడ. ఓంకారం అంటే అది. నువ్వు ఎలా వచ్చావో చెప్తున్నాడు. తార అంటే అది తార. సృష్టికి తార. సృష్టి తార, లోక తార అంటారు. ఈ లోకాలు, జగత్తులు ఇయన్నీ ఎలా వచ్చాయి? ఆ తార నుంచి, ఓంకారం నుంచి వచ్చాయి నాయనా అని చెప్తున్నారు. అది. ఆ తల్లి ఆ తార. మహావతార. అర్థమైందా? మామూలు తార గాదు. మహావతార. ఆ జగజ్జనని. ఏమ్మా? అది బ్రహ్మ పదార్థము అంటారు. ఆ బ్రహ్మ పదార్థమే పూరి జగన్నాథ్ దగ్గర కథ చెప్పాను గదా! అది. కళ్ళ గ్రంథులు కట్టుకొని ఆ బ్రహ్మ పదార్థాన్ని ఇంకో శ్రీకృష్ణుడి రూపంలోకి, కొయ్య చెక్కల్లోకి ప్రవేశపెడతారు. అది రహస్యం. బ్రహ్మ పదార్థం అలా ఉంటుంది. ఓకే. అస్వస్థిత అన్నాడు 6వ నామంలో. అస్వస్థిత. మహామాయా స్వరూపిణిగా ఈ ఇంద్రియములయందే వాటిని ప్రేరణ చేసి మానవుని మాయా మార్గమున మరలించునట్టి తల్లి అని అర్థం. ఆమె అస్వస్థిత. శరీరమే మాయ అంటున్నావు గదా! ఆ యొక్క గుర్రములనే అధివసించి అమ్మవారు ఆత్మగా ఉన్నప్పుడు జీవాత్మ అవుతుంది. నిన్ను బహిర్దృష్టిని చూపిస్తుంది. అదిగో అక్కడ స్వీట్ ఉంది తిను అని. కోరిక పుట్టిస్తుంది అని. లేదా నీ కోరికలు ఎలా పుడుతున్నాయి? శరీరం ఉంది గాబట్టి, గుర్రములున్నాయి గాబట్టి కోరికలు పుడుతున్నాయి. శరీరం లేనప్పుడు ఏమవుతావు? ఆత్మవే అవుతావు. ఆత్మకి కోరికేముంది? అర్థమైందా అమ్మా? అమ్మవారు పాలు, డికాషను, కాఫీ పౌడర్ ఏస్తే కాఫీ అయింది. ఆ కాఫీ అవ్వటమే జీవాత్మ. మాయ. పూర్వం పాలేంటండి కాఫీ రూపంలో మారిపోయినియి. అంటే ఈ ఆత్మ ఏమిటి జీవుడి రూపంలోకొచ్చింది? అంటే జీవ కోరికలున్నాయి నీకింకా. కోరికలే గుర్రాలైతే అన్నట్టు. బయట ప్రపంచంలో. ఎందుకంటే ద్వైతం ఉంది కాబట్టి నాది, నీది అనేది వచ్చేస్తుంది. స్వప్రభేదాలొచ్చేస్తాయి. ఆత్మలో ఆమె అస్వస్థిత అలానే ఆత్మస్థిత అన్నప్పుడు వాడు యోగి. ఈ అస్వస్థితిని ఆత్మస్థిత చేసుకునేవాడు యోగి క్రియాయోగంతో. అర్థమైందా? అప్పుడు ఈ మాయలో నువ్వు లొంగవు. శ్రీకృష్ణుడు లేడు. అవునా? ఆయన ఆత్మస్థితుడు. ఆత్మగానే వచ్చాడు. ఆయన జీవాత్మ కాలేదు. రాముడు జీవాత్మ అయ్యాడు. అర్థమైందా అమ్మా? కొద్దిగా లొంగాడు మాయకి. రాముడు. ఆత్మారాముడు వేరు. ఏమ్మా? జీవుడే రాముడయ్యాడు. అందుకే ఆయనకు కూడా భార్య వియోగం గాని, బాధలు గాని, కష్టాలు గాని, ఇవన్నీ బంధము, బాంధవ్యాలు ఇవన్నీ పెట్టుకున్నాడు. అర్థమైందా? ఏది యోగా వాసిష్టకం ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బుక్ అమ్మా అది. ప్లీజ్ గో త్రూ. ఎంత చిన్న వయసులో రాములు వారు వశిష్ఠుల వారిని ఎన్ని ప్రశ్నలు వేస్తాడమ్మా. ఆ జ్ఞానం గనుక మీకు వచ్చింది అంటే మటుకు మీకు ఆల్మోస్ట్ అసలు ఈ సృష్టి గురించి అంతా శ్రీ విద్యకు సంబంధించిన ప్రశ్నలే వేస్తాడు రాముడు. చదవండి చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ యోగా వాసిష్టం. ఎందుకంటే నేను కూడా ఆ వయసులో అలానే అటువంటి ప్రశ్నలే నాకు 45 ఇయర్స్ తర్వాత నాకు దొరికాయి. మన ఆయనకి గురువు ఉన్నాడు. వశిష్ఠుల వారు. మరి అది వేరు. నాకు అంత ఆ వయసులో 16 ఏళ్ళు, 18 ఏళ్లలో వచ్చాయి. కానీ చెప్పేవాడు ఎవరు లేరు. ప్లస్ గ్రహించే శక్తి కూడా లేదు నాకప్పుడు. అర్థమైందా? ఇప్పుడు శ్రీ విద్య వాళ్ళు నేను చెప్తున్నాను అంటే 10 మందిలో 8 మంది, 6 మంది అర్థం చేసుకుంటారు. నలుగురు పాపం ఆ స్థితిలో నేనున్నాను అప్పుడు. అందుకే యోగా వాసిష్టం తెలియలేదు.
మొన్న ఏదో అలా ఒకటో వాల్యూమ్, రెండో వాల్యూమ్ చదివినప్పుడు తర్వాత అప్పుడు నాకు అర్థమైంది. అవతార పురుషులు అన్ని ప్రశ్నలు మీలాంటి ప్రశ్నలే. కానీ శ్రీ విద్యాంతర్గతంగా ఉంటాయి. ఆయన వేసే ప్రశ్న చాలా గొప్పగా ఉంటుంది. రాములు వారు వేస్తారు చూడండి, చదవండి ఎంత బాగుంటుంది. రోజుకి 5 పేజీలు చదవండి చాలు. 6 పుస్తకాలు అది. అర్థమైందా? ఆ! మరి కొందరేమో ఒకటే బుక్‌లో చేశారు. నాకైతే 6 వాల్యూమ్స్ దాకా ఉంది. చదివితే తెలుసు. ఎక్సలెంట్. నువ్వింకా అమ్మవారి కృప పొందినట్టే. ఎందుకంటే అమ్మవారే వశిష్ఠుల వారిని వేయటం ప్రశ్నలు అంత బాగా ఉంటాయి. అస్వస్థిత అంటే అది. ఏమ్మా? నీ ఇంద్రియాలని ప్రేరణ చేస్తుంది. అర్థమైందా? అందరినీ మాయలో పెడుతుందంటే అదే సంసార మాయ, పిల్లల మాయ, ఇవన్నీ మాయ కాదు? అవునా? అంత తొందరగా బంధం తెంపేసుకుంటావా? తెంపుకోవుగా? అందుకే ఆమె అస్వస్థిత. మళ్ళీ అందుకనే మాయా మార్గమున మరలించినట్టు చేస్తుంది నిన్ను. పుట్టించినప్పుడు నువ్వు మాయలో ఉండు, నా మాయలో ఉండని నీకు అనేకాన్ని చూపిస్తుంది. చిన్నపిల్లలకి బొమ్మలు చూపించినట్టు ఈ సృష్టి బొమ్మల రూపంలో చూపిస్తుంది. అప్పుడు అది అప్పుడు నీ దృష్టి బయట ఉంటుంది కాబట్టి ఈ అశ్వములన్నీ దాని సొంతం చేసుకోవాలని పరిగెడతాయి. అది అశ్వారూఢ అంటే. దాన్ని మళ్ళీ నీ వైపు తిప్పుకోవాలంటే అది గురుకృప ఉండాలి. మళ్ళీ అమ్మవారే అని ఆవిడ గురు గోవింద రూపిణి. ఆవిడ అమ్మా అన్నామనుకో, ఏం నాయనా అంటుంది. నాకు ఈ మాయ వద్దమ్మా బాబు. క్షణమే ఆనందంగా ఉంది, మళ్ళీ పోతే బాధగా ఉంది. నాకు ఇదొద్దు. ఎప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వు నాయన అంటే, నా దగ్గర ఉండు నాయన అంటుంది. ఆత్మలో ఉండు అని. అది. అంతకంటే అర్థం ఏం లేదు అందులో. గురువుగారు చెప్పింది అది. అశ్వసిత అన్న నేను కొద్దిగా యాడ్ చేసి ఆత్మస్థిత అంటే బహిర్దృష్టి కాస్త అంతర్దృష్టి చేస్తే బహిర్యాగాని అంతర్యాగము, రఘుయాగము, మహాయాగము అని. అలా అన్నమాట. గుర్రాలని వెనక్కి తిప్పటం. ముందుకు పరిగెత్తించకుండా ఆపటమో లేకపోతే వెనక్కి తీసుకోవటమో చేయాలి. అర్థమైందా? మనం కూడా కోరికలు ఉంటాయిగా. కొన్ని చంపేసుకుంటాం, కొన్ని తీర్చుకుంటాం. తీరనివి అలానే ఉండిపోతాయి. అదే వాసనామయంగా ఇంకో జన్మలో నిన్ను తీసుకెళ్తుంది మాయ. ఇంకో మాయలో తీసుకెళ్తుంది. అదే జన్మ మాయ. ఈ జన్మలో ఈ మాయ, ఇంకో జన్మలో ఇంకో మాయ. ఇదే వాసనామయంగా వస్తాయిరా నాయన అంటున్నాడు అది. ఎంత అర్థం ఉందో చూడండి. 7వ నామము శ్వాస. శ్వాస. నువ్వు తీసుకుంటున్న శ్వాస అనగా రాబోయే సర్వ భవిష్యత్ స్వరూపం ఆవిడ. శ్వాస కాదమ్మా. స్వ స్వ అస్వ. స్వ అస్వ అంటే రాబోయే సర్వ భవిష్యత్ రూపము అని. నువ్వు ఇప్పుడు తీసుకుంటున్న నీ యొక్క శ్వాస అది హారిజాంటలా, వర్టికలా అనేది నిర్ధారణ చేసి స్వ 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 చేస్తుంది. నీ భవిష్యత్ నిర్ణయిస్తుందని. వీడికి సామీప్య, సారూప్య, సాయోజ్య ఇటువంటివి నిర్ణయిస్తుంది అమ్మవారు. వీడు మాయలోనే గడిపాడు అన్నప్పుడు ఆ మాయను తొలగించుకోవడానికి మళ్ళీ ఇంకో జన్మలోకి ప్రవేశపెడుతుంది. స్వ అంటే లేదు వీడు కొద్దిగా యోగం చేశాడు, వర్టికల్ గా ప్రయత్నం చేశాడు అంటే ఆ స్వ అనేది రాబోయే నీ భవిష్యత్తు మళ్ళీ ఇంకో జన్మలో లయానికి దగ్గరగా అటువంటి గురుకులంలోనూ ఉత్తమ కులాల్లోనూ పెట్టి ఆ వాసనని ఇచ్చి మళ్ళీ తన దగ్గరికి రప్పించుకుంటుంది. అదనమాట పుణ్యం. అంటే అది పుణ్యం, అంతేగాని ఎక్కడో స్వర్గాల్లో పుణ్యం ఇంద్రుడు ఇస్తాడు, చంద్రుడు ఇస్తాడు, అది కాదు. ఇది పుణ్యం, నువ్వు చేసుకున్న పుణ్యం ఇది. శాస్త్రతో కూడుకున్న పుణ్యం అన్నమాట. వస్తువుల యొక్క ఈ దానం చేయటం వలన వచ్చే పుణ్యం వేరు. అది కొంతకాలం వరకే ఉంటుంది. చెట్టు మీద కాయ ఎంతవరకు ఉంటుంది? పండయ్యే వరకు ఉంటుంది. తర్వాత రాలిపోతుంది. నీ పుణ్యం కూడా అయిపోయింది అంటే ఇంద్రుడు నెట్టేస్తాడు. అర్థమైందా?
కింద పడు పో అంటాడు. నీ పుణ్యం అయిపోయిందని. డబ్బయిపోతే హోటల్‌కి ఎళ్ళావు. 5 రోజుల కోసమే డబ్బులున్నాయి. డబ్బులయిపోయినాయి స్వామి. 5 రోజులు బాగా చూసుకున్నారు నన్ను. ఈ ఒక్కరోజు కూడా చూసుకుంటే రేపు టికెట్ బుక్ అయింది. నా దగ్గర డబ్బులు లేవు ఇంటికెళ్ళటానికి. ఈరోజు ఒక్కరోజు నాకు పర్మిషన్ అంటే ఇస్తాడా? పా రోడ్డు మీదకెళ్ళి పడుకోపో అంటాడు. అంటే స్టేషన్‌లో పోయి పడుకోపో. ఉండడు. వాడు ఉంచుతాడా? అదే నీ పుణ్యం. 5 రోజుల వరకు నీ దగ్గర డబ్బున్నంత వరకే నీకు మా రాజభోగాలన్నీ అని ఇస్తారు. తర్వాత కింద పడేస్తారు. అంటే జస్ట్ స్వర్గం, నరకం గురించి చెప్తున్నాను. పురాణాలు జస్ట్. ఏదైనా గూడా పుణ్యం అనేది ఏంటంటే శాశ్వతంతో కూడుకున్న పుణ్యం జేయమని. శ్వాసతో, యోగముతో, ధ్యానముతో, చింతనతో, మంత్రముతో, తంత్రముతో, యంత్రముతో నువ్వు చేసే ఏ పని అయినా గూడా, కృత్యం అయినా గూడా అది శాశ్వతముగా అమ్మవారి దృష్టిలో ఉంటుంది. మిగతావన్నీ గూడా నువ్వు జీవచాపల్యంతో చేసేవన్నీ ఏమ్మా అవి నీ యొక్క జన్మని నిర్ధారిస్తాయేమో, లేదా నీకు ఉత్తమ జన్మములు, మధ్యమ జన్మ, అధమ జన్మ అని. పోన్లేవే ఈ జన్మలో ఇంత పుణ్యం చేశావు కాబట్టి వచ్చే జన్మలో నువ్వు చాలా లక్షాధికారి అవుతావులే వెళ్ళు అంటూ. ఈ కొ ఈ జన్మలో నువ్వు భిక్షాధికారి, ఆ వచ్చే జన్మలో లక్షాధికారి. అర్థమైందా? అదనమాట ఇక్కడ జెప్తున్నారు. అందుకే శ్వాస జ అందుకే సాయిబాబా ఏమన్నాడు 5 శ్వాసలు ఇయ్యమని 5 కాయిన్స్ అని అడిగాడనంటే 5 శ్వాసలు ఇవ్వరా రోజు క్రియాయోగం 5 శ్వాసలు చెయ్యి అని. 5 నిమిషాలు చెయ్యని. 5 శ్వాసలు నాకు దానంగా ఇవ్వు అని. మీ గురువుగారు కూడా అదే ఆనందగాన కూడా అదే అడుగుతాడు. నాకు నువ్వేమి ఇవ్వటం అవసరం లేదు. 5 శ్వాసలు ఇవ్వు చాలు అంటాడు. గురువుకి శ్వాసలు దానం చేశావంటే ఇంకెంత గొప్ప విశేషం అది. అవునా? నువ్వు పాటించవలసిన ధర్మములన్నీ కూడా అక్కడుంటాయి. ఆయన యొక్క సేవలు కాదు. శారీరక సేవలు ఆయన ఎప్పుడు జేసుకోడు. సద్గురువులు. వాళ్ళేంటంటే వారు చెప్పింది చేయటం అంటే శ్వాసని దానం చేయటం అంటే అరగంట క్రియాయోగం చేయమన్నారు. అలా ధ్యానం చేయమన్నారు. మంత్రము పఠించమన్నారు. ఇప్పుడు పంచదశి ఇచ్చాను. కయీలహరయీం అని ఎక్కడెక్కడ నిక్షిప్తం చేయాలో అది చేసుకోండి నాయనా అన్నాను. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది గురువు ఆజ్ఞని పాటిస్తున్నారు? అదనమాట. గురువు శుశ్రూషలో నువ్వు పోయావనుకో సాక్షాత్ అమ్మవారి దగ్గరికే వెళ్తావు. సమస్య లేదు. అర్థమైందా అమ్మా? నువ్వు సగం చేశావా? పావు వంతు చేశావా? పూర్తిగా చేశావా? అనేది ఆ లెక్క అమ్మవారి దృష్టిలో ఉండదు. గురు పరంపరలో సేవ చేసి, గురు పరంపరగా చెప్పింది వినటం, శుశ్రూష చేయటం. నువ్వు గెలిచావా? ఓడావా? అనేది అనవసరం. అమ్మవారు నిర్ణయిస్తుంది. మళ్ళీ ఆ తల్లి దగ్గర తీసుకొని మరి తన గురు పరంపర ఎక్కడైతే ఉంటుందో మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ వాళ్ళకి అప్పజెప్తుంది. అర్థమైందా? అంత కేర్ తీసుకుంటుంది అమ్మవారు. లేదు అంటే వర్షం నీళ్ళు ఎక్కడ పడితే ఎక్కడన్నా పడొచ్చు. అలా మన ఆత్మలు గూడా ఎక్కడన్నా ఏ గర్భంలో ఉన్నా పడొచ్చు. అర్థమైందా? అంటే అనాథ అంటే అవే వర్షపు నీరే అనాథ. అంతేగా? ఎవరు చూస్తున్నారు మన్ని? ఆవిడ గర్భంలోనే ఉంటాం. అనాథలమే. కానీ ఏంటి నాథ మరి ఏం చేస్తావురా? నువ్వు అక్కడ పడాలి మరి. పెంటకుప్పలో నీ నీరు వర్షపు నీరు పెంటకుప్పలో పడుతుంది. గుడి మీద పడుతుంది. కొన్ని నీళ్ళేమో గుడి మీద పడుతున్నాయి అంటే అవి ఎంత పుణ్యం చేసుకున్నాయి అంటే పెంటకుప్పలో పడేవేమనుకోవాలి? అదే నీరు ఇక్కడ పడింది. అదే కర్మ. కర్మ సిద్ధాంతం అంటే అదే. అలానే యద్భావం తద్భవతి. నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నువ్వు అక్కడ పడతావు. అన్నీ అక్కడ నిశ్చయమై ఉన్నాయమ్మా. నిశ్చయమై ఉన్నాయి. ఎవరిని గూడా నువ్వు ఈ పుణ్యం చేసావు. అప్పటికప్పుడే నీకు పుణ్యం టికెట్ల మీద రాసినట్టు నీకివ్వరు. అన్నీ గూడా నువ్వు చేసే కృత్యములన్నీ అమ్మవారు అంత పకడ్బందీగా శ్రీచక్రం నిర్మాణం చేసిందని కర్మ సిద్ధాంతం మీద ఆధారపడేట్టుగా చేసింది. కర్మ సిద్ధాంతం మూడో కన్ను వరకు ఉంటుంది. ఆజ్ఞా చక్రం వరకు. అంతవరకు సత్కర్మలు చేయమని అది. సత్కర్మలు అంటే ఇప్పుడు ఈ నామాల్లో ఇతపూర్వం చెప్పిన నామాలన్నీ మూలాధారం నుంచి నువ్వు ఆజ్ఞా చక్రం దాకా నువ్వు అనంత యాత్ర చేస్తున్నావే, బ్రహ్మాణీయ స్వరూపంలో వెళుతున్నావే, అదంతా సత్కర్మ అని. ఆజ్ఞ దగ్గర నీకు అమ్మవారు అక్కడ దాకా నీ ఆత్మను ప్రస్థానం చేయించావు అంటే గురువుల యొక్క క్రియా మార్గంలో చేయిస్తే అక్కడ నీకు జీవన్ముక్త అనే పుణ్యం ఇస్తుంది. ఇంక నువ్వు మళ్ళీ కిందకి వెళ్ళటం అవసరం లేదు అంటుంది. చాలదు. ఈ జన్మలోనే జీవిస్తాను మీకు.
అమ్మవారు చూపిస్తుందమ్మా. మీరు చేయండి మూడో కన్ను దర్శనంలో మీ విరాట్ పురుష దర్శనం చేసుకోండి. అయిపోయింది. మీకు జీవన్ముక్త. ఆ! సమస్యే లేదు. మిమ్మల్ని ఏమి దానాలు చేయమని, ఆస్తులు, పాస్తులు, డబ్బులు దానం చేయమని నేనేం చెప్పను. నేను చెప్పింది చేయండి అంతే క్రియాయోగం. జీవన్ముక్త అనేది అయాచితంగా, అప్రయత్నంగా అమ్మవారే, గురువులే వాళ్ళే ఆశీర్వదించి ఇస్తారు. మీరు సిన్సియర్‌గా శ్రద్ధవాన్ లభ్యతే యోగః, శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞానః. ఏదైనా శ్రద్ధ కలిగిన వాడికి అన్నీ ఇస్తారు. బుద్ధిమంతుడికి అన్నీ వస్తాయి. అవునా? అల్లరి చేసేవాళ్ళకి అమ్మవారు ఇవ్వదుగా. అవునా? మన ఇళ్లల్లో గూడా అంతేగా పిల్లలు బుద్ధిమంతులుగా ఉన్న వాళ్ళకే సైకిళ్ళు కొనిపెడతాం, స్కూటర్‌లు కొనిపెడతాం, కార్‌లు కొనిపెడతాం అన్నీ ఇస్తాం. అవునా? కింద పిల్లలు అల్లరి. ఏ వస్తువు ఇచ్చినా ధ్వంసం చేసేస్తారు. అదనమాట. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు అశ్వారూఢ దిష్టితాశ్వ కోటి కోటి విరావృతాలో పంచదశి ఎలా దాగి ఉందో చూద్దాం.